ట్రేడర్స్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ 3 crore పూల్లో స్టార్ డైరెక్టర్ బేస్ మంత్ అయితే కనుక ఏంటి దీని యొక్క డీటెయిల్స్ మీకు వివరించబోతున్నాను. ఇప్పుడు నేను బేస్ మంత్ స్టార్ డైరెక్టర్ అయితే తప్పకుండా సెల్ పీవీ 200 కొనాలి. అలాగే ఆప్షన్ 1 ఆప్షన్ 2 దీనికి కూడా ఆప్షన్ 1లో 15,000 పీవీ చేయాలి పర్ మంత్. ఇందులో 3 పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే జూన్ 15,000 పే చేసాం, జూలై 15,000 చేసాం స్టార్గా, ఆగస్టు సెప్టెంబర్. కానీ అక్టోబర్ 15,000 అవ్వలేదు, 12,000 అయింది. స్టార్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ 12,000 అయింది. కానీ నవంబర్ 15,000 అయింది. ఒక నెల అవ్వకపోయినా కానీ నో ప్రాబ్లం, 5 నెలలు అయింది కాబట్టి యు ఆర్ క్వాలిఫైడ్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఫస్ట్ మంత్ నాన్ క్వాలిఫైడ్గా ఉన్నారు అంటే సైడ్ వాల్యూమ్ అవ్వలేదు, నాన్ క్వాలిఫైడ్ 10,000. కనీసం బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ అయినా అందులోకి వెళ్ళిపోతారు. కానీ అది అవ్వలేదు కాబట్టి అందులోకి వెళ్ళలేదు, నాన్ క్వాలిఫైడ్. కానీ జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 15 చేసి 5 నెలలు ఎలిజిబిలిటీ అయితే ఎస్ యు ఆర్ క్వాలిఫైడ్. మూడో పాయింట్ ఏంటంటే ఫస్ట్ మంత్ స్టార్ 15,000, సెకండ్ మంత్ స్టార్ 15,000, థర్డ్ మంత్ వచ్చి ఆగస్ట్ 9,000 అయింది, నాన్ క్వాలిఫైడ్గా ఉన్నారు లేదా బ్రాంజ్, సిల్వర్, గోల్డ్గానే ఉన్నారు. కానీ సెప్టెంబర్ వచ్చి 15,000, అక్టోబర్ వచ్చి మళ్ళీ 10,000కి వచ్చేసారు. రెడ్లో ఉన్నదంటే అర్థం ఏంటంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ నాన్ క్వాలిఫై ఏదో ఒకటి, కానీ 15 అయితే అవ్వలేదు. నవంబర్ వచ్చి మళ్ళీ 15,000. 4 నెలలు అయింది కానీ 5 నెలలు అవ్వలేనందుకు కానీ 5 నెలలు అవ్వలేదు. ఆ 2 నెలలు నాన్ క్వాలిఫైడ్గా ఉండిపోయారు లేదా డౌన్ అయిపోయారు, 15,000కి తగ్గిపోయింది. కాబట్టి యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. నెక్స్ట్ ఇది ఆప్షన్ 1లో ఎలా విన్ అవుతాం, ఎలా డ్రాప్ అవుతాం అనేది తెలిసింది కదా. ఇప్పుడు ఆప్షన్ 2లో 80,000 పీవీ అవ్వాలి, టోటల్గా అవ్వాలి. అదేమో పర్ మంత్ ఆప్షన్ 1, ఆప్షన్ 2 టోటల్ 6 మంత్స్ కలిపి. ఇప్పుడు చూడండి, ఇందులో కూడా 3 పాయింట్స్లో మీకు తెలియపరుస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టార్గా 13,000 జూలై నెల. ఆగస్ట్ వచ్చేసరికి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఏదో ఒకటి కిందకి వచ్చేసారు, స్టార్ కిందకి వచ్చేసారు అంటే 3,000 అయింది. స్టార్ సెప్టెంబర్ 14,000, అక్టోబర్ స్టార్ 18,000, నవంబర్ స్టార్ 20,000. ఇప్పుడు ఈ రెడ్ కలర్లో మీరు కిందకి దిగిన లెవెల్ ఉంది కదా, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, ఆ 3,000 80,000లో కలదు. ఆ 3,000 కాదు 30,000 చేసినా అది 80,000లో కలదు. 5 నెలలు స్టార్ కన్నా ఎక్కువ మెయింటైన్ చేయాలి లేదా స్టార్ అన్న మెయింటైన్ చేయాలి, 80,000 మాత్రం మస్ట్గా అవ్వాలి, అప్పుడు యు ఆర్ క్వాలిఫైడ్. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ చూడండి, ఫస్ట్ బేస్ మంత్ స్టార్ 14,000, నెక్స్ట్ మంత్ డైమండ్ అయిపోయారు 15,000, ఆగస్ట్ క్రౌన్ అయిపోయారు 25,000, మళ్ళీ సెప్టెంబర్ స్టార్కి పడిపోయారు 14,000, మళ్ళీ అక్టోబర్ గోల్డ్ దాకా పడిపోయారు, నెక్స్ట్ వచ్చి నవంబర్ స్టార్. ఎప్పుడైతే ఈ అక్టోబర్ గోల్డ్ అయ్యారో ఒక డౌన్ దిగిపోయారు, అయినా కానీ ప్రాబ్లం లేదు. 2వ నెల గోల్డ్ అవ్వకూడదు, అదే 2 నెలలకు గోల్డ్ అవ్వకూడదు, 1 నెల అయినా పర్వాలేదు. 5 నెలల్లో స్టార్ కన్నా పైన ఉన్నారు కాబట్టి ఈ పడిపోయిన గోల్డ్ 15,000 కలవకుండా 80,000 అయింది కాబట్టి యు ఆర్ క్వాలిఫైడ్. నెక్స్ట్ మూడో పాయింట్, ఫస్ట్ మంత్ బేస్ మంత్ స్టార్, సెకండ్ మంత్ 17,000 స్టార్, తర్వాత థర్డ్ మంత్ వచ్చి సిల్వర్గా పడిపోయారు, ఫోర్త్ మంత్ డైమండ్, ఫిఫ్త్ మంత్ అక్టోబర్ వచ్చి గోల్డ్ డైరెక్టర్, మళ్ళీ తర్వాత క్రౌన్ అయిపోయారు. ఇప్పుడు చూడండి 1, 2, 3, 4 మంత్స్ ఓకే, 2 నెలలు ఉన్న లెవెల్ ఏదైతే ఉందో దానికన్నా దిగిపోయారు కాబట్టి ఈ 4 నెలల వల్ల 80,000 అయినప్పటికీ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుంది. మస్ట్గా 200 పీవీ అయితే చేయాల్సిందే స్టార్. అయితే 3 crore పూల్లో ఎవరైతే అచీవర్స్ వచ్చారో ఆ 3 crores పంచడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ వెల్త్, ఆల్ ది బెస్ట్. ఇంకో మాట చెప్పడం మర్చిపోయినది ఏంటంటే ఇది క్రౌను, యూసీడీ, డీసీడీ ఎవరైనా కావచ్చండి. బేస్ మంత్ స్టార్ అయితే ఈ స్ట్రక్చర్ వర్తిస్తుంది, మెయిన్ పిన్ లెవెల్తో సంబంధం లేదు. జూన్ నెల పిన్ లెవెల్లో స్టార్ అయితే ఇది వర్తిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.